మీరు మాత్రం గెస్ట్ చేస్తూ ఉండండి. వర్మూర్ కాలిఫోర్నియా. ఒకటి శివుడి ఫ్యామిలీకి ఒక ధ్వజస్తంభం, వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీకి ఒక ధ్వజస్తంభం. లష్ గ్రీన్ అంటాం కదండి, చూసారా ఎంత బాగున్నాయో ఏరియాలో కొండలు. ఇదిగోండి ఆర్య పాప జుట్టు. హాయ్ అమిగోస్, బై ది వే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న శాన్ ఫ్రాన్సిస్కోకి రీచ్ అయ్యాం కదండి. ఈరోజు వ్లాగ్లో కుదిరితే నా మేనకోడల యొక్క పుట్టు వెంట్రుకల ఫంక్షన్ తీసి మీకు షేర్ చేస్తాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కలుద్దాం. బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఓన్లీ 3 కత్తులు మాత్రమే తీసుకుంటారండి. మళ్ళీ ఇక్కడ ఇండియన్ బార్బర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ మాట్లాడి పెట్టుకుని అపాయింట్మెంట్ తీసుకున్నాము. అక్కడ యాక్చువల్ గుండు చేయిస్తాము. సో మా మేనకోడల్ని ఆశీర్వదించండి, చూస్తూనే ఉండండి ఈ వీడియోని. సో దట్ మేము ఇక్కడ వెంట్రుకలు ఎలా తీస్తారు, గుండు ఎలా తీస్తారు, ముండన్ ఫంక్షన్ ఎలా చేస్తారు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాం. మన దగ్గర పూలు కోస్తుంది మా అక్క. ఇంకోండి దేవుడి పూజకి పూలు కోసేసుకున్నాము. మేము ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరుతున్నాము. బాయ్. థ్యాంక్ యూ. సో పూజా సామాగ్రి అంతా ఇందులో ఉందండి. ఇప్పుడు కార్లో పెట్టేసుకుని గుడికి బయలుదేరుతాం. వ్లాగ్ సరిగా చేస్తున్నామా, వ్యూవర్స్ సరిగా చూపిస్తున్నామా లేదా అనేసి చూస్తాను. సూపర్వైజర్ మేము కుదిరితే తల వెంట్రుకలు తీసేటప్పుడు ఆ లివర్మోర్ టెంపుల్ కూడా చూపించడానికి ట్రై చేస్తాం. ఇదిగోండి ఈ ప్లెజెంటన్ ఏరియాలో వైన్ యార్డ్స్ చాలా ఫేమస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అదిగోండి లివర్మోర్ టెంపుల్కి వచ్చేసాము. గోపురం ఒకటి కనిపిస్తుంది. 1980s, 70s నుంచే ఉందనుకుంటాను ఇది. సో వచ్చేసామండి గుడికి. మంచిగా ఈరోజు పూజ జరిగితే బాగుండు. ఫంక్షన్కి టైం అయిపోయింది. ఎంత బాగుంది తెలుసా అసలు. అదండి పూజ స్టార్ట్ అయ్యింది. టెంకాయ కొట్టేసి రమ్మన్నారు పంతులు గారు. ఎక్కడ కొట్టాలో చూస్తున్నానండి. ఓకే, టెంకాయ చూడండి ఎంత బాగా పగిలిందో. ఇవ్వండి ఇలా పూజ సెటప్ జరుగుతుంది. కావాల్సిన టెంకాయ పక్క పసుపు కలుపుతుంది. చాంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే మంగళ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే
फाल्गुनमासे शुक्लपक्षे शुभतिथौ बृहस्पतिवासर युक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण महागणपतिं ध्यायामि आवाहयामि आसनं परिकल्पयामि श्री महागणाधिपतये नमः महाविघ्नप्रभवनमस्तापुत्रयामि रूपं प्रत्येकं వ్యూవర్స్ మీరు కూడా దేవుడి హారతి తీసుకోండి. శరీరం పోతే పాపాలు పోవు మనతో పాటు వస్తాయి. అంటే ఏంటి, మనం చేసినటువంటి మంచి పనులైనా చెడు పనులైనా అదే మనతో పాటు వస్తాయి. మనం సంపూర్ణంగా నిర్మించి పాపరైనటువంటి అక్కడైనటువంటి సత్మార్గంలో ధర్మార్గంలో వెళ్ళవలసింది అని స్వామి ప్రార్థన చేసుకోవాలి. అటువంటి ఈరోజు మనం చేసేటువంటి ఈ మొదటి పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ పుట్టినరోజు నాడు భగవాన్ చేయాలి ఆయుష్ ఉంది. ఆ పిల్ల యొక్క ఆయుష్ పెంచేది చేసిందన్నా శ్రీహరి పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస మొదలు కూర్చోబెట్టుకొని మీరు 1, 2, 3 అంటే జస్ట్ చిన్నది మీరు ఎవరి చేతితో పెట్టుకోవాలి. ఆయన కట్ చేసి ఇలా పెడతారు. దీన్ని మూసి పెట్టుకోవాలి. 3 అయిపోయిన తర్వాత ఈ చివర ఇది పెట్టి గట్టిగా జుట్టు మీద పెట్టొచ్చేసాను. ఓకేనా? ఒకటి 3 కత్తులు 2 3 అందరూ వేసుకున్నారా ఆర్యా? గోవింద గోవింద గోవింద.
అలా మూట కట్టుకోవాలి. పంతులు చూపించారు కదా, అలా చేయాలి. ఇదిగో దీంతో కట్ చేస్తాం కొత్తది సీజర్. కోఆపరేట్ చేసింది ఆర్య. 3 కత్తులు అయిపోయాయండి. 3 కత్తులు అయిపోయాయి. సక్సెస్ఫుల్. మళ్ళీ పంతులు దగ్గరికి వెళ్తున్నాము. మీ అందరికీ కూడా ప్రసాదం. చాలా కృతజ్ఞతలు స్వామి, చాలా బాగా జరిపించారు పూజ. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా థ్యాంక్స్. అసలు స్పష్టంగా మంత్రాలన్నీ బాగా నేర్పించారు మా దగ్గర కూడా. స్వామి గుండు కొట్టించేదాన్ని ఏమంటారు? గుండు కొట్టిన దాన్ని ఒకటి ముండనం అంటారు, ఓకే, లేదా కేశఖండనం అంటారు. గుండు కొట్టించడం అంటే మామూలుగా ముండనమే తీసుకో. ఓకే ఓకే, ముండనం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. పూజ ఇప్పుడే అయిందండి, ఘనంగా బాగా జరిగింది. ఆర్య, కేశ ఖండనం అయింది నాన్న నీకు, అంటే ముండనం అయింది నాన్న నీకు, అంటే గుండె జరిగింది. అదేలే, చూడండి ఎంత బాగుందో లివర్మోర్ టెంపుల్. నెక్స్ట్ మనము హిందూ బార్బర్ దగ్గరికి వెళ్తున్నాము. అపాయింట్మెంట్ తీసుకున్నాము. అక్కడ యాక్చువల్ గుండు జరుగుతుంది. ఇక్కడ 3 కత్తులు మాత్రమే ఇచ్చాము. ఆ 3 కత్తులు ఒక పసుపు గుడ్డలో చుట్టి మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి వేసేయచ్చు. అనువత్తని తీసుకెళ్ళి పోని, అనువత్తని తీసుకెళ్ళి పోని. ఈ ట్రక్ చూసారా అసలు ఎంత బాగుందో? వీల్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. బేసిక్గా మన ఇంటికే వచ్చి ఇక్కడ బార్బర్స్ గుండు చేస్తారండి. కానీ ఈరోజు అపాయింట్మెంట్ వీక్ డే కదా, ఈరోజు అయితే దొరికింది, సాటర్డే అయితే దొరకలేదు. సో 3 కత్తులు చేసిన రోజే గుండు కూడా చేయించాలనేసి అనుకున్నాం. కాబట్టి లక్కీగా వాళ్ళు బార్బర్ షాప్కి కాకుండా వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. అక్కడ మంచిగా పీస్ఫుల్గా మనం గుండు చేసుకోవచ్చు. సో మనం లివర్మోర్ కాలిఫోర్నియా నుంచి శాన్ జోసే కాలిఫోర్నియాకి వెళ్తున్నాము. అక్కడే మన బార్బర్ షాప్ వాళ్ళు ఉంటారు. స్నో క్యాప్ మౌంటైన్స్ ఇన్ కాలిఫోర్నియా నియర్ లివర్మోర్ ప్లెజెంటన్. శాన్ జోసేకి వచ్చేసాము. ఇక్కడే మన బార్బర్ షాప్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. తుక్కు పడుతుందండి వర్షం. అన్న, ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్యని గుండుతో చూడడానికి. నాన్న iPhone 16 Pro Max అన్నీ మీ నాన్న ఫోన్ లేదా? అబ్బు మామ ఫోన్, అబ్బు మామ అయ్యా ఫోన్ లేదు కదా అమ్మకు ఫోన్. ఆయా ఫోన్ లేదు. ఫిట్ మేమందరం సిట్. అరే కూడా ఫిట్. But sometimes customer just wants me to do it,
so I tell them to come here. చలి నానా So you have dandies or other places as well, or is it all in Mountain View? I have 3 locations. How's the drive? The drive was okay. I mean, it's late morning, so there was not much traffic. And actually, we live in Pleasanton, but we were at the Livermore Temple, and we come from there. It took us 15 minutes. Okay. ఆర్య The service. Look at you. No. నానా చూడాలి Arema, no. అక్క చూడు అక్క సో అలా వచ్చిన వెంట్రుకల్ని మేము జిప్లాక్లో సేవ్ చేసి పెట్టుకున్నామండి. The most, I would say, the ప్రిఫర్డ్ ఏజ్ గ్రూప్. cooperative kids are under 1 year old. Under 1 year. Yeah, as young as they are. I've done 5 days old. ఓ Yeah, like in Muslim, they call it akika. ఓకే So they do it before the 9 days. Oh, really? So they have to do it before the 9 days. ఓకే And the skin is really like, you know, I think that's a tough one. I think the easiest kids are 3 years old, or 3 months old. 3 months old oh Yeah. okay They're the easiest ones. got it How she's gonna react when she her face? Should In be the fine. mirror. Totally fine. Just don't apply any hot water for the rest of the day on her Okay. head. okay You can give her a shower. Maybe don't go too rough on her head. And by tomorrow is totally. If you're not satisfied, send me a text message. I'm here. You can come again. I can do it again. ఇంతకుముందు గుడిలో 3 కత్తిరిలు ఇచ్చాం కదా, ఇక్కడ బార్బర్ షాప్ వాళ్ళ ఇంటికే వచ్చాము. సో ఆయనే ఓనర్, ఆయనే స్పెషల్గా చేశారనమాట. చాలా కేర్ఫుల్గా, ఒక్క చిన్న కత్తి కూడా లేకుండా. ఇదిగోండి ఆర్య పాప జుట్టు కేశఖండనం. సో చూసారు కదండి, పాపం ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది ఆర్య పాప. ఫుల్గా అలిసిపోయింది. ఇందాక చెప్పినట్టు కేశఖండనం బాగా జరిగింది. ఎండకి గుండు బల మెరుస్తుంది. యాక్చువల్లీ ఈరోజు 4-5 సిటీలు తిరిగామండి. ఫస్ట్ గుడి వచ్చేసి లివర్మూర్, మనం ఉండేది ప్లెజెంటన్. బార్బర్కి శాన్ హోజే దగ్గరికి వెళ్ళాము. మైలాపూర్ అనేసి ఫేమస్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అంట. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది, అయినా కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది సరవణ భవన్లో లాగా. ఎస్, సౌత్ ఇండియన్ Head east, then your destination will be on the right. Your destination is on the right. అన్నాచి కడాయి అని చూసారా, ఆథెంటిక్ ఇండియన్ క్యూజిన్, ఫుడ్ సర్వ్డ్ ఆన్ ఫ్రెష్ బనానా లీఫ్ అంట. ఈరోజు అయితే మేము దీనికి వెళ్తున్నాము, మైలాపూర్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్. మా అక్క వాళ్ళు హైప్ బాగా ఇచ్చారు, దీని ఫుడ్ చాలా బాగుంటుందని. థాలీ కూడా ఉందంట ఇందులో. టేబుల్ వెళ్ళింది ఆర్ట్. మనం ఆర్య ముండన్ ఫంక్షన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఆర్య పేరు చెప్పేసి మేము మరి మంచి సౌత్ ఇండియన్ థాలీలు, బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇవన్నీ మొత్తానికి కేశఖండనం ఫుడ్తో అయిపోయింది. దిగినాం పతాపి దిగినాం గుర్రం మేము తిన్నాం మైలాపూర్ ఫుడ్ తిన్నాం. ఇప్పుడైతే తిరుమల గుడిలాగా ఉంది అను అన్నట్టు. గోవిందా 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 గోవిందా. అందరి దృష్టి పోయి అందరి ఆశీర్వాదం కావాలమ్మా మా ఆర్య పాపకి. లైక్ Subscribe.